నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నాయి. చింతపల్లిలో ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం. 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గాజువాక హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్. పోలీస్ స్టేషన్లోనే విచారించిన ఏసీబీ అధికారులు. రెండో గురువారం కనక మహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న ఈవో శిరీష. ఈ నెల 23, 24, 25 తేదీల్లో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇదో మంచి అవకాశమన్న క్రెడై ప్రతినిధులు. పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు ఎల్లో మీడియాకు ఎందుకు ఈ కడుపు మంట అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. గిట్టని వాళ్లు దుబారా చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రతి పేద పిల్లవాడు ప్రపంచ స్థాయి విద్యా విధానంలో పోటీ పడాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ట్యాబ్లను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ ట్యాబ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. 4,34,185 ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత ట్యాబ్స్ అందజేశారు. సుమారు 620 కోట్ల వ్యయంతో బైజూస్ కంటెంట్తో ఈ ట్యాబ్లను కొనుగోలు చేశారు. డిజిటల్ విప్లవంలో భాగంగా గతేడాది కూడా ఇదే రోజున 686 కోట్ల వ్యయంతో 5.18 లక్షల ట్యాబ్లను పంపిణీ చేశారు. అదే సాంప్రదాయాన్ని ఈ ఏడాది కొనసాగించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ డిజిటల్ పాఠాలు విన్నారు. చింతపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే తరగతి గదులు డిజిటలైజేషన్ చేశామని, ప్రభుత్వం అందిస్తున్న ఈ ట్యాబ్లలో బైజూస్ కంటెంట్ ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో ఉన్న బైజూస్ కంటెంట్ ని ఫ్రీగా అందజేస్తున్నామని సీఎం తెలిపారు. చింతపల్లి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని, విద్యార్థులకు మంచి చేస్తుంటే దానిపై కూడా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను చెడు చేస్తున్నారంటూ తప్పుడు రాతలు రాస్తున్నారని, పేద విద్యార్థులపై విషం కక్కొద్దని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మండలాన్ని సందర్శిస్తూ ఈ ట్యాబ్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. ద్వారా తెలుస్తుంది కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికి కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒక్కొక్కరి పిల్లాడి చేతిలో పెడతా ఉన్న ఈ ట్యాబు, దీని మార్కెట్ విలువ నెట్లోకి వెళ్ళి చూస్తే ఈ ఫీచర్స్ అన్ని పెట్టి దీని మార్కెట్ విలువ 17,500 రూపాయలు. ఈ 17,500 రూపాయలకు తోడు బైజూస్ కంటెంట్. ఇది ఎవరైనా శ్రీమంతుల పిల్లలు వెళ్ళి ఈ బైజూస్ కంటెంట్ను కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే 15,000 రూపాయలు కడితే తప్పనిచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోలేని పరిస్థితి. అలాంటి 15,000 రూపాయలు విలువ చేసే ఈ కంటెంట్ను కూడా ఉచితంగా ఈ ట్యాబుల్లోకి డౌన్లోడ్ చేసి ఈ కంటెంట్తో సహా ట్యాబులు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఈ 8వ తరగతి పిల్లాడు తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబు విలువ ఈ కంటెంట్ విలువతో కూడా కలిపితే అక్షరాల 33,000 రూపాయలు విలువ చేసే సామాన్లు ఈరోజు పిల్లల చేతిలో పెడతా ఉన్నాం. ఈ పిల్లలందరినీ కూడా ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఇవన్నీ కూడా ఎందుకు పెడతా ఉన్నాము అనంటే కారణం, నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబడాలి అని చెప్పి తలంపుతో వాళ్ళ మేన మామగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. తొలుత విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో చింతపల్లికి బయలుదేరారు. మన్యం ప్రాంతం కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్,
పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ గాజువాకలో హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఏసీబీ ఏఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో గాజువాక పోలీస్ స్టేషన్లో ఈ దాడులు నిర్వహించారు. ఒక బాధితుడి నుంచి రాజశేఖర్ 5,000 లంచం తీసుకుంటుండగా పోలీస్ స్టేషన్లోనే ఏసీబీకి చిక్కాడు. గతంలో రాజశేఖర్ ఇదే పోలీస్ స్టేషన్లో రైటర్ గా కూడా పనిచేశాడు. హెడ్ కానిస్టేబుల్ ను పోలీస్ స్టేషన్లోనే ఏసీబీ అధికారులు విచారించారు. బురుజుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు గురువారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా రెండో గురువారం పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేశారు. విశాఖ బురుజుపేటలో వెలిసిన మహిమాన్విత తల్లే కనక మహాలక్ష్మి అమ్మవారు. ఉత్తరాంధ్ర వాసులకే కాక సకల తెలుగు జనావళికి సత్యంగల తల్లిగా, కల్పవల్లిగా, కోరిన కోరికలు తీర్చే అమృతవల్లిగా అమ్మవారు భాసిల్లుతున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా ఖ్యాతిగాంచిన కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రెండో గురువారం కావడంతో అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. శ్రీచక్రార్చన, లక్ష్మీ హోమం, విశేష కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను చేస్తామని ఈవో శిరీష తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వేలాది మంది భక్తులకు అన్నదానం కూడా నిర్వహించారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు జాలాది విజయ సేవలు అందించారు. మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాస మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. 13వ తేదీ నుంచి మొదలైన ఈ ఉత్సవములు ఆ రోజు నుంచి కూడా భక్తులు కోలాహలంతో అత్యధికంగా వచ్చి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు రెండవ గురువారం సందర్భంగా అధికంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారు కేటాయించిన లైన్లో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. మధ్యాహ్నం భక్తులందరికీ కూడా జగన్నాథ స్వామి వారి దేవస్థానం వద్ద ఒక 5,000 మంది వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు కూడా అమ్మవారికి సమర్పించడానికి వారు కూడా వస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 19వ తేదీ నుంచి ఆలయంలో ధర్మ ప్రచార మాసోత్సవములు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ నెల 19 నుంచి జనవరి 18 వరకు కూడా ఈ మాసోత్సవాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయం వద్ద నిర్వహించడం మరియు ధర్మ ప్రచారంలో భాగంగా ధర్మ ప్రచార రథం ఒకటి ఏర్పాటు చేసి విశాఖ నలుమూలలకు ఆ రథం ద్వారా వెళ్ళి అమ్మవారి యొక్క పూజ చేసుకునే అవకాశం ప్రతి ఒక్క భక్తులకి కూడా అందుతుందని చెప్పేసి తెలియచేయటం అయింది. ఈ మార్గశిర మాసంలో ఇంకా మిగతా గురువారాలు కూడా ఇదే విధంగా రద్దీ ఉంటుంది. మరియు అమ్మవారికి విశేషమైన మాసంతో భక్తులు అధికంగా వస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. ఈ నెల 31వ తారీఖున వేద సభ నిర్వహించడం జరుగుతుంది. జనవరి 6వ తేదీన తిరువీధి అమ్మవారి రథోత్సవం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అందరూ విశాఖ వాస్తవులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా అఖిలేష్ యాదవ్ గారు ప్రధాని గారు అవ్వాలన్న ఆలోచనతో మేమందరం కూడా ముందడుగు వేయడం జరుగుతుంది. మేమందరం ఆ నినాదాలతోనే అడుగు వేస్తున్నాం. అదేవిధంగా అందరికీ వితరణగా మేము స్వచ్ఛందంగా మజ్జిగ ప్యాకెట్ని కూడా పంచడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది, క్షేమంగా ఉంచుతుంది. ఆమె ఉత్సవం రోజు మేమందరం కూడా ఇక్కడ చేరి సంతోషంగా ఆమెని దర్శించుకొని ఆమె ఆశీస్సులు తీసుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. విశాఖ వాస్తవులందరూ కూడా సంతోషంగా ఉన్నాం. మార్గశిర మాసోత్సవాల్లో కనక మహాలక్ష్మి అమ్మవారి వైభవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు తెల్లవారుజాము నుంచే దర్శనాలు కల్పించారు. క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో 2023 ఈ నెల 23, 24, 25 తేదీల్లో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహించనున్నారు. 96 స్టాల్స్, 300 ప్రాజెక్ట్స్, బిల్డింగ్ మెటీరియల్స్, బ్యాంకర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తమ ఎగ్జిబిట్స్ ను ఈ స్టాల్స్ లో ప్రదర్శించనున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోరుతూ జీవీఎంసీ టాయిలెట్ 2.0 ఎక్స్పో పేరిట స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తుంది.
ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా నిర్వహించే క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోను విజయవంతం చేయాలంటున్న క్రెడాయ్ విశాఖ చాప్టర్ చైర్మన్ కేఎస్ఆర్కే రాజు, అధ్యక్షుడు వి ధర్మేంద్రలతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. 9వ క్రెడాయ్ ఎక్స్పో ఈ నెల 23, 24, 25 తేదీల్లో గాదిరాజు కళ్యాణ ప్యాలెస్లో జరుగుతుంది. ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నారు. ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. క్రెడాయ్ చైర్మన్ గారు సాయి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ క్రెడాయ్ సంబంధించిన వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఈ 9వ క్రెడాయ్ ఎక్స్పోని ఎట్లా నిర్వహిస్తున్నారు? ఈ యొక్క 9వ అతిపెద్ద క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోని పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. సుమారు 96 స్టాల్స్ని అక్కడ ఏర్పాటు చేయడం, 300 నుంచి 400 ప్రాపర్టీస్ని అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇందులో అపార్ట్మెంట్స్, అలాగే విల్లాస్, ప్లాట్స్, అలా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ తాలూకా వివరాలన్నీ ఒకే చోట ఒకే వేదికగా ఈ యొక్క ప్రాపర్టీ షోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రముఖ బ్యాంకర్స్ ఎస్బీఐ వారు, ఎల్ఐసి వారు, హెచ్డిఎఫ్సి, యూనియన్ బ్యాంక్ వారు కూడా అక్కడ వాళ్ళు లోన్స్ గురించి అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ఇంటీరియర్ డెకరేటర్స్ వారు కూడా అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు, నగరం ఎంతో విస్తరించి ఉంది కాబట్టి ఈరోజు ప్రతి కస్టమరు కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసుకోవటం కొంచెం కష్టం అవుతుంది. సమయం వారికి అంతా అనుకూలించకపోవడం వల్ల ఈ యొక్క ప్రాపర్టీ షోకి విజిట్ చేయడం వల్ల మనకి ఇటు అనకాపల్లి నుంచి ఇటు విజయనగరం దాకా ఎక్కడెక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నింటిలో కూడా ఇక్కడ డిస్ప్లే చేయటం వారికి ఒక మంచి అవగాహన కలుగుతుందండి. ఈరోజు వారు ప్రాపర్టీ కొనాలనుకున్న రాబోయే రోజుల్లో కూడా వారు ఏదైనా ఏ విధమైనటువంటి ఒక సొంత ఇంటి కళని మరి నెరవేర్చుకోవాలని అనుకోవడం వల్ల ఈ ఒక ప్రాపర్టీ షోకి వచ్చి విజిట్ చేసి వారి బడ్జెట్కి అనుగుణంగా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీ మనం కొనుగోలు చేయగలం. అంతేకాకుండా మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వారికి లోన్ కూడా ఎంతవరకు అవైల్ అవుతుంది, ఎంత వారు లోను మనం మంత్లీ మన ఇన్స్టాల్మెంట్లు ఎలా ఉంటాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకోవడం. అంటే 25వ తారీఖుని అంటే 23వ తారీఖుని దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తారు? ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్ గారితో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ఇది 23వ తారీఖున మాన్యశ్రీ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ సెషన్, అలాగే మన మినిస్టర్ గారు గుడివాడ అమర్నాథ్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మన మేయర్ గారు, ఇలా వీరందరి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ఈ యొక్క 23వ తారీఖు ఇనాగరేషన్ సెషన్ ఉంటుందండి. అంతేకాకుండా ఈ యొక్క ప్రాపర్టీ షోలో నాలెడ్జ్ సెషన్స్ కొన్ని పెట్టామండి. మన విశాఖపట్నం నగర మేయర్ గారి ద్వారా ఈ యొక్క మన గ్రీన్ సిటీ కాన్సెప్ట్లో మన టాయిలెట్స్, బయో టాయిలెట్స్ గురించి అవగాహన కార్యక్రమాన్ని వారి ద్వారా ఒక 30 మినిట్స్ కార్యక్రమాన్ని అలాగే అక్కడ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా మన గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మీద కూడా మనం ఏ విధంగా అయితే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అనే విషయాన్ని ప్రజలకి సూక్ష్మంగా వివరంగా తెలియజేయడానికి హైదరాబాద్ నుంచి ఐజీబీసీ సభ్యులు అక్కడికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఎస్బీఐ వారు జీఎం కానీ డీజీఎం కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆ రోజు విజిట్ చేసి వారు ఏ విధమైనటువంటి లోన్స్ని ఇవ్వగలుగుతున్నారు, డిస్కౌంట్లు మనకి ఇప్పుడు లోన్స్లో ఏ విధమైనటువంటి ఇక్కడ ప్రాపర్టీ 3 రోజులకి ఖచ్చితంగా మిగతా రోజుల్లో ఇచ్చేదానికన్నా కొంత డిస్కౌంట్ ఇవ్వడం కూడా మనకి డీజీఎం గారు ప్రామిస్ చేయడం జరిగింది. ఈ 3 రోజుల్లో ప్రాపర్టీ షోలో ఎవరైతే ప్రాపర్టీ పర్చేజ్ చేశారో వారికి 0.25 దాకా మనకి డిస్కౌంట్ ఇస్తామని చెప్పి ఆయన మనకు ప్రామిస్ చేయడం జరిగిందండి. సార్, ఇప్పుడు ఈ 3 రోజుల పాటు గతంలో మీరు చాలా క్రీడలు నిర్వహించారు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు ఎంతమంది వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? నిజంగా ఈ యొక్క ప్రాపర్టీ షో రోజు రోజుకి మాకు ఎంతో ఆదరాభిమానాలు ఉన్నాయని మీకు ఎంత గర్వంగా చెప్పడానికి ఒక ముఖ్య కారణం అండి. గత సంవత్సరం కూడా మేము ఫస్ట్ ప్రాపర్టీ షో పెట్టినప్పుడు మేము ఈ యొక్క కస్టమర్ మన ఎవరైతే డిస్ప్లే చేస్తారో, ఎవరైతే ప్రాపర్టీస్ అక్కడ స్టాల్స్ పెడతారో వారందరి దగ్గరికి వెళ్ళి మా క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోని మేము పెడుతున్నాం, ప్రాపర్టీ కండక్ట్ చేస్తున్నాం, మీరు మా దాంట్లో డిస్ప్లే చేయండి అనే విషయాన్ని తెలియజేసేవాళ్ళు. గత సంవత్సరం ఈ సంవత్సరం మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. మా ప్రాపర్టీ షో ప్రతి సంవత్సరం 23, 24, 25 సేమ్ తారీఖుల్లో జరుగుతుంది. ఎంతోమంది వారిగానే ముందుగా ఆ స్టాల్స్ని బుక్ చేసుకోవడం. ఈరోజు 100% దాటిపోయి ఇంకొక 10% మాకు ఎక్స్ట్రా ఇంత క్రైసిస్లో కూడా ప్రాపర్టీస్ని డిస్ప్లే చేయడానికి అది క్రెడాయ్ మీద ఉన్న నమ్మకం అండి. మీకు ఎలాగైతే స్టాల్ హోల్డర్స్కి ఎంత నమ్మకం ఉందో ప్రజలకు కూడా ఈరోజు క్రెడాయ్ ఎవరైతే ఇప్పుడు నేను బిల్డర్గా ఉన్నానంటే నేను క్రెడాయ్ మెంబర్నా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి
ఇవాళ ప్రజలు కూడా అంత అవగాహనతో ఉన్నారు, క్రెడాయ్ మీద అంత నమ్మకం. క్రెడాయ్ మెంబర్ అంటే వారు కొన్ని విషయాలు కట్టుబడి ఉంటారు, కోడ్ ఆఫ్ కాంటాక్ట్ తోటి ఎన్నో నియమ నిబంధనలకి పాటించి కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వరని చెప్పి ఒక నమ్మకం ఈరోజు మేము ప్రజల్లో కలిగించుకున్నామంటే నిజంగా మా సీనియర్స్ మా క్రెడాయ్ అనే సంస్థని ఇంత సిస్టమేటిక్గా నడిపించడం, వారి దారిలోనే మేము నడవడం కూడా మేము గర్వంగా భావిస్తున్నాం సార్. ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది? దాన్ని మీరు ఆ కస్టమర్ యాటిట్యూడ్ తగ్గట్టుగా ఈ ఎక్స్పోలో ఏమైనా మీరు ఆ టెక్నాలజీ ఏరియా డెవలప్మెంట్ వాళ్ళ మీద వివరించగలుగుతారా? లేటెస్ట్ ట్రెండ్ ఎట్లా ఉందండి? ఇదివరకు కొన్ని సంవత్సరాల ముందు దాకా కస్టమర్ ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక విల్లా కొనాలన్నా, ఆర్ ఒక లేఅవుట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ప్యూర్లీ డబ్బులు ఆదా చేసుకోవటం గురించి ఆర్ ఒక షెల్టరు అనే ఒక భావనతో వాళ్ళు నిర్ణయం తీసుకుంటుండేవాళ్ళు. కానీ మారుతున్న కాలం తగ్గట్టుగా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల వెస్ట్రన్ కంట్రీస్లో కతిమా దేశాల్లో ఉన్న లైఫ్ స్టైల్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మన ఈ మొబైల్ టెక్నాలజీ, ఈ వాట్సాప్ ఇవన్నీ రావటం వల్ల కానీ ప్రతి కుటుంబంలో కూడా ఇంచుమించు ఒక సభ్యులు విదేశాల్లో వర్క్ చేస్తున్న కారణం చేతన కానీ ప్రపంచంలో ఏ రకమైన మోడర్న్ లివింగ్ స్టైల్స్, లైఫ్ స్టైల్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి రావటం వల్ల వారి గృహం కూడా వాటికి సరిసమానంగా ఉండాలనే ఎక్స్పెక్టేషను, యాస్పిరేషను ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మార్పు వస్తుంది. ఇవాళ ఇల్లు అనేది జస్ట్ 4 గోడల మధ్యలో ఏదో 4 గదులు ఉంటే అన్నట్టుగా చూడట్లేదు. ఆ ఒక ఇంటి దగ్గర మనకున్న స్పేర్ టైంని ఏ రకంగా మనం స్పెండ్ చేయగలము. వర్క్ చేస్తున్న మేల్ పర్సన్ కానీ, ఆర్ బిజినెస్ చేస్తున్న మేల్ పర్సన్ కానీ, గృహిణులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటూ ఉంటుంది. పిల్లలకి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ, పెద్దల దగ్గర నుంచి కానీ కొంతవరకే ఆ నాలెడ్జ్ అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ మంది ఉంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకొని బిల్డర్స్ గేటెడ్ చిన్న అపార్ట్మెంట్ బిల్డింగ్లో కానీ, పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ కిడ్స్కి, లేడీస్కి, అడల్ట్స్కి, ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా సెపరేట్ కార్నర్స్, సెపరేట్ ఫెసిలిటీస్ అనేది ఫారిన్ కంట్రీస్లో ఎలాగుంటాయో అవన్నీ చూసుకొని వాటికి మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ తగ్గట్టుగా ఇండియన్ ఫ్యామిలీస్లో ఏ రకంగా అయితే మనము జాయింట్ ఫ్యామిలీస్ కింద ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటాము. జాయింట్ ఫ్యామిలీస్లో అందరు కలిపే ఉంటారు. ఒకే ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ ఏ రకమైన అవసరాలు ఉంటాయని అవగాహన చేసుకొని బిల్డర్స్ కూడా కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఒక అడుగు ముందుగానే వాళ్ళకి ఒక యాస్పిరేషన్ క్రియేట్ చేసే విధంగా, ఒక వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసే విధంగా ఆ కమ్యూనిటీస్లోనే అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్రెడాయ్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు సార్? ఎన్ని దేశాలు విస్తరించింది? క్రెడాయ్ అనేది జాతీయ సంస్థ. ఇండియా మొత్తంలో 14,000 మంది మెంబర్స్ ఉన్నారు. సుమారుగా 26 స్టేట్స్లో 227 సిటీ చాప్టర్స్ ఉన్నాయి. మా ఈ విశాఖపట్నంలో సుమారుగా 400 మంది సభ్యులు. ఈ చాప్టర్ దేశంలోనే 9th లార్జెస్ట్ చాప్టర్ కింద ఉంది. మా ఈ ప్రాపర్టీ ఎక్స్పో కూడా రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పో కింద మేము నిర్వహించడం జరుగుతుంది. ఇది క్రెడాయ్ ఎక్స్పోకి సంబంధించి గతంలో కంటే ఈసారి మెరుగ్గానే పెద్ద ఎత్తున స్పందన కూడా పెద్ద ఎత్తున రాబోతుందని క్రెడాయ్ ఎక్స్పో చైర్మన్ గారు సాయి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయతో చిట్టుబాబు టీవీ విశాఖ నుంచి. విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రభుత్వం చేపట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. రైల్వే న్యూ కాలనీ పరిధిలోని KNM బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు, ఆధునిక విషయాలు తెలుసుకునేందుకు ఈ ట్యాబ్లు దోహదపడతాయని తెలిపారు. రెండో విడతలో జిల్లాల్లో 8వ తరగతి చదువుతున్న 10,562 మంది విద్యార్థులకు ట్యాబ్లు ఈ నెలాఖరు కల్లా అందజేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారిని చంద్రకళ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు మనకి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా ఎన్నో రకాలుగా మెరుగులు దిద్ది దాన్ని కూడా మనకి జగనన్న గోరుముద్ద పేరుతో పిల్లలకి ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి, పిల్లల్లో మానసికంగా శారీరకంగా మంచి ఉన్నతి కనపరచాలి అన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరే విట్నెస్. ఇవన్నీ లాస్ట్ 4.5 yearsలో జరిగిన మార్పులు చేర్పులు, అలాగే ఇంప్లిమెంట్ చేయబడిన ఎన్నో సంస్కరణలు. అలాగే మరి ఈరోజు ప్రోగ్రాం గురించి మీరు ఆలోచిస్తే ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ 8th క్లాస్ పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్న కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
ఆనరబుల్ సీఎం గారు చింతపల్లిలో ఏఎస్ఆర్ జిల్లా నుంచి లాంచ్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లాకి చూసుకుంటే మన మొదటి విడతలో సుమారుగా 12,300 పైచీలకు ట్యాబ్స్ రావడం జరిగింది. అందులో సుమారుగా 1,100 పైచీలకు ఈవెన్ టీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సుమారుగా 39 కోట్ల పైచీలకు ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈ ఫేజ్లో సుమారుగా అగైన్ 10,550 పైచీలకు మనకి ఈరోజు ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ మనకి చేసుకోవడానికి. అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ 10వ రోజు ఆందోళన కొనసాగించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట 10వ నెంబర్ ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయమని తాము కోరుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తక్షణం సమస్యను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. చూడండి, ప్రతి ఒక్కరు మేము చేసే పని ఎంత కష్టమో. ఈరోజు తల్లి ఒక బిడ్డను మాత్రమే కాపాడుకోలేకపోతుంది. ఒక బిడ్డను మాత్రమే ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చూడలేకపోయిన పరిస్థితి. కానీ మన సెంటర్కి వచ్చే 30 మంది 40 మందిని సాయంత్రం వరకు కాపాడుకొని తల్లికి క్షేమంగా ఈరోజు ఆయావని టీచర్ అవని ఎవరైనా అప్పచెప్తున్నారు. కాబట్టి సీఎం గారు వెంటనే మా అంగన్వాడీ సెంటర్లు తెరిపించి మా న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని, ప్లస్ ఇంకోటి ఏంటంటే పౌష్టికాహారం పిల్లలకు అందట్లేదు. ఇది కానీ కోరికలు తీర్చలేనట్టయితే వెంటనే మేము ఈ ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. సింహాచలం అంగన్వాడీ సెంటర్లో చేస్తున్నాను. నమస్తే సీఎం సార్, మేము ఏ పథకాలకు వెళ్ళినా మాది గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. మాకేమీ అక్కర్లేదు, మా గవర్నమెంట్ జాబ్ మాకు ఇచ్చేయండి. మేము ఇక్కడి నుంచి 5 నిమిషాలు వెళ్ళిపోతాం. మాకు మీరు ఏం చెయ్యొద్దు, మాకు ఏం పథకాలు పెట్టద్దు, మా గవర్నమెంట్ జాబ్ మాకు ఇచ్చేయండి. మాకు 26,000 కూడా 10 ఇచ్చేయండి, లేదంటే మా గవర్నమెంట్ జాబ్ మాకు ఇచ్చేయండి. కనీస వేతనం 26,000 ఇచ్చేయండి. తీర్పు ప్రకారం మాకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలండి. మేము ప్రభుత్వ ఉద్యోగాలు అని మాకు చెప్తున్నారు. మేము ఏ పథకాలకు వెళ్ళినా కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. మేము ఇప్పుడు ఏమీ డిమాండ్స్ అడుగుతున్నామంటే అదేమీ గొంతమ్మ కోరికలు కోరట్లేదు. కనీస వేతనం 26,000 డిమాండ్ చేస్తున్నాము. 10వ రోజు సమ్మె చేస్తున్నా సరే మేము ఎందుకు మీకు కనబడట్లేదో మాకు అర్థం కావట్లేదు. మా డిమాండ్స్ ప్రకారం ఆ డిమాండ్స్ నెరవేర్చకపోతే ఇంకా మేము సమ్మె ఉధృతం చేస్తామని. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కుల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ విశాఖ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా చేశారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తున్న ప్రభుత్వ విధానాలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుందని న్యాయవాదులు వజ్జిపర్తి శ్రీనివాస్, పలక శ్రీరామ్మూర్తిలు తెలిపారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రజలకి, ముఖ్యంగా రైతులకి, ప్రజలకి నష్టం వాటిల్లుతుంది ఈ యాక్ట్ వల్ల. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాస్తుంది ఈ యాక్ట్. కావున ప్రజల ఆస్తుల్ని కాపాడవలసిన బాధ్యత సోషల్ ఇంజనీర్గా న్యాయవాదులకు ఎక్కువ ఉంది. కాబట్టి మా న్యాయవాదులందరూ కూడా విధులను కూడా బహిష్కరించి ప్రజలు బాగుండాలి, సమాజం బాగుండాలి అనే ఉద్దేశంతో న్యాయవాదులందరూ కూడా వాళ్ళ వర్కులు కూడా మానుకొని వచ్చి ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే రద్దుపరిచి ప్రజల స్థలాల్ని కాపాడాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అనేక రకాలుగా అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అవటమే కాకుండా చట్టాలంటే విలువ లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, చట్టాలపై అవగాహన లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి, రైతులకి నష్టాలు వచ్చే విధంగా భూ హక్కు చట్టాన్ని తీసుకురావటం అన్నది పూర్తి స్థాయి న్యాయవాదులుగా మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు అన్నీ కూడా కోర్టుల్లో ఉన్నటువంటి కేసుల పట్ల వాటికే సమాధానం చెప్పలేనటువంటి వారు ప్రజలకు సంరక్షించే విధంగా, ప్రజలను ఉద్ధరించే విధంగా ఏ రకంగా చట్టాలు తెస్తారన్నది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఇక ఉన్న 3 నెలల్లోనైనా సరే ప్రజలకి అనుబంధంగా, ప్రజలకు ఇష్టమైన విధంగా పరిపాలించి ఇలాంటి తప్పుడు చట్టాలు కానీ, రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు కానీ తీసుకురాకుండా సుపరిపాలన అందించాలని ప్రభుత్వానికి హితవు. రాష్ట్రంలో మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ప్రథమ మహాసభను జనవరి 7వ తేదీన గురజాడ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. జీవీఎంసీ సెల్లార్లో ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లోని ఉద్యోగులంతా ఒకే వేదికపైకి వచ్చి అసోసియేషన్గా ఏర్పడ్డారని చెప్పారు. ఈ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ప్రథమ మహాసభను విశాఖ వేదికగా జనవరి 7న నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలపై ఐక్యంగా పోరాటం చేసేందుకు ఈ అసోసియేషన్ పనిచేస్తుందని చెప్పారు.
విడివిడిగా అసోసియేషన్గా ఉండటం కంటే కలిసి ఉండి ఐక్య ఉద్యమాల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామని వెల్లడించారు. అనంతరం మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వామనరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు సంఘాలు పెట్టుకొని విడివిడిగా ఉన్నందువల్ల వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని గ్రహించి ఇటు జీవీఎంసీ నాయకత్వం ఇటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నాయకత్వం కలుసుకొని, ఎందుకంటే పెద్ద కార్పొరేషన్లుగా వీళ్ళు కలుపుకొని మిగిలిన 15 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఏకం చేసుకొని ఈరోజు అన్ని సెక్టార్లు అంటే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీలు, టౌన్ ప్లానింగు, ఇంజనీరింగు, పబ్లిక్ హెల్త్, శానిటేషను అన్నీ కలిపి అన్ని విభాగాలు ఐక్యంగా ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్గా ఏర్పడి దానితో 17 మున్సిపల్ కార్పొరేషన్లు 10 జిల్లాల్లో ఉన్నటువంటి 17 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా కార్యవర్గాలు నియమించుకొని చివరిగా రాష్ట్ర కార్యవర్గం ప్రకటన కోసం ఎన్నిక కోసం జనవరి 7వ తారీఖున విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకి గౌరవ మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ సురేష్ గారు, అదేవిధంగా గౌరవ బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మాత్యుల సమక్షంలో ఈ యొక్క కమిటీ ప్రకటన, అదేవిధంగా వారి ఐక్యత చూపించడం ద్వారా వారి సమస్యలను కూడా ఆ రోజు పెద్దల ముందు చర్చించి ప్రభుత్వంతో పరిష్కరించుకునేదానికి కూడా ఆ రోజు వేదికగా ఏర్పాటు చేశాం. ఇది రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల చరిత్రలో నిలిచిపోయే ఒక సదస్సుగా, రాష్ట్ర ప్రథమ మహాసభగా ఆ రోజున ఏర్పాటు చేస్తున్నాం. మాడుగుల నియోజకవర్గం కేకోటపాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏ కోడూరు గ్రామంలో డిప్యూటీ సీఎం బూడి ముత్తలనాయుడు కేక్ కట్ చేసి సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు గ్రామంలో 14.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనురాధ, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నాయి. చింతపల్లిలో ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం. 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గాజువాక హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్. పోలీస్ స్టేషన్లోనే విచారించిన ఏసీబీ అధికారులు. రెండో గురువారం కనక మహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న ఈవో శిరీష. ఈ నెల 23, 24, 25 తేదీల్లో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇదో మంచి అవకాశమన్న క్రెడై ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్. నమస్తే.